వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచంలోనే అత్యంత రసవత్తరమైన ప్రమాదకరమైన భౌగోళిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాళ్లతో రష్యా రాజధాని మాస్కో రక్తాసిక్తమైన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు సరిగ్గా కొన్ని గంటల ముందు క్రెమ్లిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తమ వ్యూహాత్మక రహిత అణుదళాల పోరాట సన్నద్ధతను పరీక్షించేందుకు రష్యా 3 రోజుల పాటు సాగే ఒక మహా అణు ఆయుధ విన్యాసాలను అధికారికంగా ప్రారంభించింది. మే 21, 2026 వరకు సాగే ఈ భారీ సైనిక విన్యాసాలలో రష్యా తన సర్వశక్తులను రంగంలోకి దించింది. ఆ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి దేశమైన రష్యా తమపై శత్రు దేశాలు ఏదైనా దురాక్రమణకు పాల్పడితే అణు ఆయుధాలను ఎలా సిద్ధం చేయాలి, వాటిని ఎలా ప్రయోగించాలనే అంశాలపై ఈ విన్యాసాలలో అభ్యాసం చేస్తోంది. ఈ అణు విన్యాసాల స్కేల్ పరిధి చూస్తే అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు సైతం షాక్ గురవుతున్నారు. ఈ డ్రిల్స్ లో రష్యాకు చెందిన సుమారు 64,000 మంది సైనిక సిబ్బంది, 7,800 కంటే ఎక్కువ అత్యాధునిక మిలిటరీ పరికరాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఇద్దరితో ఆగకుండా రష్యా తన సర్వ సైనిక సంపదను ఈ విన్యాసాల కోసం రోడ్లపైకి, సముద్రంలోకి తెచ్చింది. ఇందులో 200 కంటే ఎక్కువ క్షిపణి లాంచర్లు, 140 యుద్ధ విమానాలు, 73 అత్యాధునిక ఉపరితల యుద్ధ నౌకలు, 13 జలంతర్గాములు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఈ జలంతర్గాములలో శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా చేసే 8 వ్యూహాత్మక అణు జలంతర్గాములు కూడా రంగంలోకి దిగడం గమనార్హం. ఈ మహా విన్యాసాలలో రష్యన్ రాకెట్ ఫోర్సెస్, రష్యాకు చెందిన నార్థన్ పసిఫిక్ నౌకాదళాలు, లాంగ్ రేంజ్ ఏవియేషన్ విభాగాలు, లెనిన్గ్రాడ్ సెంట్రల్ మిలిటరీ జిల్లాలకు చెందిన సైనిక విభాగాలు ఉమ్మడిగా పాల్గొని తమ అణు ప్రయోగ సామర్థ్యాలను పరీక్షిస్తున్నాయి. ఈ అణు విన్యాసాలు కేవలం సాధారణ సైనిక ప్రక్రియ మాత్రమే కాదు, దీని వెనుక అత్యంత కీలక దౌత్య, రక్షణ వ్యూహాలు దాగి ఉన్నాయి. పొరుగు దేశమైన బెలారస్ లో తాము మోహరించిన అణు ఆయుధాలు సంభావ్య వినియోగంపై కూడా రష్యా ఈ డీల్స్ లో ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రపంచంలోని అతిపెద్ద అణు దేశాలైన అమెరికా, రష్యాల మధ్య ఉన్న ఒకే ఒక్క కీలక అణు నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ అధికారికంగా మూసిపోయిన తర్వాత ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం గడువు ముగియడం వల్ల అణు పరీక్షలపై ఉన్న అన్ని పాత అంతర్జాతీయ పరిమితులు చట్టబద్ధంగా తొలగిపోయాయి. ఈ అవకాశాన్ని వాడుకుంటూనే రష్యా తాజాగా అణు బాంబులను మోసుకెళ్లగల ప్రపంచంలోని అత్యంత సుదూర పరిధి కలిగిన సన్మార్క్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి పాశ్చాత్య దేశాలకు గట్టి మైండ్ గేమ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ డ్రోన్లు చొరబడి దాడులు చేస్తున్న సమయంలో రష్యా తన అణు ప్రదర్శనను చూపించడం ద్వారా నాటో కూటమికి ఒక స్పష్టమైన హెచ్చరిక పంపింది. ఒకవైపు అణ్వాయుధాల గర్జనతో ప్రపంచాన్ని భయపెడుతూనే మరోవైపు అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనకు వెళ్తుండడం చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధ మేఘాలు మరింత త్వరగా కమ్ముకొస్తున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.